టీజీపీఎస్సీ గ్రూప్ 1 వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఈ ప్రశ్నకి చాలా మంది స్టూడెంట్స్ ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ చేస్తున్నారు. అందుకోసం లేట్ నైట్ అయినా వీడియో పెడుతున్నాను. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ అనేది మనకి పోస్టులు ఉన్నాయా లేదా, మీరు ఎలిజిబుల్లా కాదా, ఇవంతా మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనం పోస్ట్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు మనం చూడం. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే, సార్ ఈడబ్ల్యూఎస్కి మాకు ఈ పోస్ట్ లేదు, ఈ జోన్లో మా జోన్లో లేదు, అందుకోసం నేను లాస్ట్లో ఇచ్చాను అనేసి ఈ రీజన్ చెప్తున్నారు. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క కమ్యూనిటీకి మీ యొక్క జోన్లో పోస్ట్ ఉందా లేదనేది మనము కన్సిడరేషన్ చేయము వెబ్ ఆప్షన్స్లో. బై డిఫాల్ట్ మనకి 18 సర్వీసెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి మల్టీ జోన్ 1లో 17, ఎందుకంటే డిస్ట్రిక్ట్ విత్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది మల్టీ జోన్ 1లో లేదు. టోటల్గా 35 వెబ్ ఆప్షన్స్ మనం ఇవ్వాలి. ఈ 35 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మనము ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూసుకొని ఎలా ఇవ్వాలనేది మనం ఒకసారి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ మీరు ఈ టీజీపీఎస్సీలోకి వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళేటప్పుడు 1 డే ముందు మెన్షన్ చేసుకోవాలనేసి ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకొని వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. లాగిన్ అయిన తర్వాత ఐడి, మనం హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ డాక్యుమెంట్ లాగా మనకు కనిపిస్తుంది వెబ్ ఆప్షన్స్లో. మీరు ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మల్టీ జోన్లో మనకి 17 ఉన్నాయి. 17 వెబ్ ఆప్షన్స్ మనకి మల్టీ జోన్ 1లో ఉన్నాయి. అదేవిధంగా మల్టీ జోన్ 2లో మనకి 18 ఉన్నాయి. టోటల్ కలిపితే మనకి 35 వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు 35 వెబ్ ఆప్షన్స్ చూసారా? 35 వెబ్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్, దాని తర్వాత డిఎస్పీ, దాని తర్వాత సిటీఓ అనుకుంటే నేను ఎలా ఇస్తానంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మల్టీ జోన్ 1 అనుకోండి. మల్టీ జోన్ 1 నా యొక్క లోకల్ అనుకుంటే నేను ఫస్ట్ ఏం చేస్తాను, డిప్యూటీ కలెక్టర్ మల్టీ జోన్ 1లో ఫస్ట్ పెట్టుకుంటాను, 1 పెడతాను. మళ్ళీ నాకు ఒకవేళ నాన్ లోకల్లో మనకి మల్టీ జోన్ 2లో మనం నాన్ లోకల్ అవుతాం. దెర్ ఈజ్ ఛాన్సెస్ మీరు ఆ నాన్ లోకల్లో మీరే మెరిట్ అనుకోండి. ఒకవేళ డీసీ మల్టీ జోన్ 1లో రాకపోయినా నాన్ లోకల్ కేటగిరీ కింద మనకి డీసీ మల్టీ జోన్ 2లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, 1 ఫస్ట్ ఆప్షన్ మల్టీ జోన్ 1 డిప్యూటీ కలెక్టర్ ఇస్తే నేను 2 ఏం చేస్తున్నాను, డిప్యూటీ కలెక్టర్ మల్టీ జోన్ 2 ఇస్తున్నాను. దాని తర్వాత డిఎస్పీ నాది నెక్స్ట్ పోస్ట్ ఆఫ్ ప్రయారిటీ అనుకుంటే నేను మల్టీ జోన్ 1లో లోకల్ కాబట్టి నేనేం చేస్తాను, మల్టీ జోన్ 1లో డిఎస్పీ 3 పెట్టుకుంటాను. అదే డిఎస్పీ మల్టీ జోన్ 2లో 4 పెట్టుకుంటాను. అట్లా మీరు పోస్ట్ ప్రయారిటీ పెట్టుకొని మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2లా రెండిట్లో సైమిల్టేనియస్లో పెట్టేస్తే ఇన్ కేస్ మీకు ఆ ప్రైమ్ పోస్ట్ సిటీఓ ఇన్ కేస్ మల్టీ జోన్ 1లో మీకు రాకపోతే, ఒకవేళ మీరు మల్టీ జోన్ 2లో మెరిట్లో ఉన్నా నాన్ లోకల్లో ఉన్నా మీకు అక్కడ ఏమవుతుందంటే అదే సిటీఓ మల్టీ జోన్ 2లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు సార్ నాకు ఓన్లీ మల్టీ జోన్ 1ఏ ప్రయారిటీ, మల్టీ జోన్ 2 అనేది నెక్స్ట్ ప్రయారిటీ, నేను మల్టీ జోన్ 2కి వెళ్ళను, లీస్ట్ ప్రయారిటీ అనుకున్న వాళ్ళు మాత్రమే అన్ని మల్టీ జోన్ 1లో 17 ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మల్టీ జోన్ 2లో రిమైనింగ్ 18 ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పోస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి. పోస్ట్ ప్రయారిటీ తీసుకొని మీరు ఒక 4-5 ఆప్షన్స్ అనుకున్నారనుకోండి, ఒక ప్రయారిటీ శాంపుల్గా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటీఓ అట్లా అనుకుంటే సైమిల్టేనియస్గా మీరు లోకల్కి సంబంధించిన మల్టీ జోన్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అదే దానికి నెంబర్ అనేది ఇచ్చుకుంటే, ఇలా ఇవ్వడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బెటర్ పోస్ట్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడ ఇంకా మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నది ఏంటంటే, ఈ పోస్టులు ప్రయారిటీ ఇచ్చేటప్పుడు మీరు ఆ పోస్ట్కి ఎలిజిబుల్లా లేదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా, దాంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయా, అవంతా మీరు పట్టించుకోకూడదు కూడా. ఇచ్చిన ఈ 35 వెబ్ ఆప్షన్స్లో మీరు ఎలా ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ విధంగా ఇవ్వాలి. ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్లో కానీ కామెంట్ రూపంలో కానీ, లేదు మన సివిక్ సెంటర్ స్టూడెంట్ కేర్ నెంబర్ 7013495019 నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు రిప్లై యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఐ విష్ ఆల్ ద బెస్ట్.